అనగనగా ఒక పెద్ద అడవిలో మల్లిక అనే ఒక మేక ఉండేది. ఆ మేక పేరుకు తగ్గట్టే చాలా బద్ధకస్తురాలు. కనీసం తానంతట తాను మేతకు వెళ్లడానికి కూడా బద్ధకించేది. ఆ అడవిలోనే టపాకి అని ఒక నక్క కూడా ఉండేది. అది కూడా మల్లికలాగే బద్ధకస్తురాలు. ఆ నక్క ఒక పులికి సేవకురాలు. వేటాడడానికి బద్ధకం ఎక్కువై ఆ పులి చేసే దుర్మార్గపు పనులకు సమాచారం అందిస్తూ జీవనం సాగించేది. మల్లిక, టపాకి ఇద్దరూ బద్ధకపు స్నేహితులు. వాళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు ఆధారపడి ఆహారం సంపాదించుకునేవారు. మల్లికకు మేత కావాలంటే టపాకీని అడిగేది. టపాకీకి మాంసం కావాలంటే మల్లికను అడిగేది. అలా ఒకరోజు ఆ ఇద్దరు బద్ధకస్తులు ఒకచోట కలుసుకున్నారు. టపాకీ, ఈ బద్ధకం వల్ల నా ప్రాణం పోయేలా ఉంది. కనీసం మేతకు వెళ్ళడానికి కూడా బద్ధకంగా ఉంది. నా పరిస్థితి కూడా అంతే మల్లిక. వేటాడడానికి బద్ధకం ఎక్కువై పులి దగ్గర సేవకురాలిగా బతుకుతున్నాను. మనం ఎలాగే ఉంటే ఎలా? కాళ్ళు కదపకుండా కడుపు నిండిపోయే ఉపాయం ఏదైనా ఆలోచించాలి. అదే నేను ఆలోచిస్తున్నాను, కానీ ఏమీ తోచడం లేదు. అలా ఇద్దరూ చాలాసేపు ఆలోచించారు. చివరికి మల్లిక మేక ఒక ఉపాయం చెప్పింది. టపాకీ, నాకొక ఆలోచన వచ్చింది. నేను నీకు అడవిలో కనిపించే జంతువుల గురించి, అవి ఎక్కడున్నాయో చెబుతాను. నువ్వు ఆ సమాచారాన్ని పులికిచ్చి వాటిని వేటాడేలా చెయ్యి. పులి నీకు ఇచ్చే భాగంతో నువ్వు కడుపు నింపుకో. నాకు నువ్వు మంచి పచ్చి గడ్డి మేపులు, పండ్లు తీసుకొనిరా. అలా అప్పట్నుంచి ఇద్దరూ కలిసి తమ ప్రణాళికను అమలు చేయడం ప్రారంభించారు. మల్లిక మేక టపాకీకి జంతువుల సమాచారం ఇచ్చేది. టపాకీ ఆ సమాచారాన్ని పులికి చేరవేసేది. పులి వేటాడిన జంతువులను టపాకీ తిని మల్లికకు గడ్డి, పండ్లు తెచ్చి ఇచ్చేది. అలా కొంతకాలం గడిచింది. ఇది ఇలా ఉండగా ఒకరోజు నక్కకు పులికి ఆహారం దొరకలేదు. పులి ఆకలితో బాధపడుతుంటే టపాకీ నక్కకు ఒక ఆలోచన వచ్చింది. మల్లిక మేకను చంపేస్తే పులి ఆకలి తీరుతుంది, నా ఆకలి కూడా తీరుతుంది అని ఆలోచించింది. టపాకీ నక్క మల్లిక మేక దగ్గరకు వెళ్ళి, మల్లిక, పులికి చాలా ఆకలిగా ఉంది. ఈరోజు మనం పులికి ఆహారం తీసుకుని వెళ్దాం అని చెప్పింది. ఇక మల్లిక మేక టపాకీ నక్కతో కలిసి పులి దగ్గరకు వెళ్ళింది. పులి మల్లికను చూడగానే దానిమీద దాడి చేసి చంపేసింది. టపాకీ నక్క కూడా పులితో కలిసి మల్లిక మాంసం తిన్నది. ఇక కొంతసేపటి తర్వాత, ప్రభూ, మల్లిక మేకను చంపడం వలన మన ఆకలైతే తీరింది, కానీ మల్లిక మేక లేకపోతే మనకు జంతువుల సమాచారం ఎవరిస్తారు? నువ్వేం భయపడకు టపాకీ. మల్లిక మేకలాగే మనకు సమాచారం ఇచ్చే జంతువులు చాలా ఉన్నాయి. మనం వాటిని వెతికి పట్టుకుందాం. ఇక పులి, టపాకీ నక్క కలిసి అడవిలో జంతువుల కోసం వెతకడం ప్రారంభించాయి. కొంత దూరం వెళ్ళాక వారికొక జింక కనిపించింది. పులి ప్రభూ, ఆ జింకను పట్టుకోండి ప్రభూ, మనం దాన్ని తిందాం. పెద్ద పులి ఆ జింకను పట్టుకోవడానికని ప్రయత్నించింది. కానీ జింక చాలా వేగంగా పరిగెత్తింది. ఆ జింక చాలా వేగంగా పరిగెత్తుంది, నేను దాన్ని పట్టుకోలేకపోయాను. సరే సరే, మనం ఇంకొక జంతువును వెతుకుదాం ప్రభూ. పులి మరియు టపాకీ నక్క కలిసి మరికొంత దూరం వెళ్ళాక వారికొక కుందేలు కనిపించింది. అప్పుడు పులి, టపాకీ, ఆ కుందేలును పట్టుకో, మనం దాన్ని తిందాం. టపాకీ నక్క కుందేలును పట్టుకోవడానికని ప్రయత్నించింది. కాని కుందేలు కూడా చాలా వేగంగా పరిగెత్తింది. టపాకీ నక్క కుందేలును కూడా పట్టుకోలేకపోయింది. ప్రభూ, ఈ కుందేలు కూడా చాలా వేగంగా పరిగెత్తింది, నేను కూడా పట్టుకోలేకపోయాను. టపాకీ, నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు. నువ్వు ఏ జంతువును పట్టుకోలేకపోతున్నావు. నేను నిన్ను నా సేవకురాలిగా తొలగిస్తున్నాను. పులి టపాకీ నక్కను తన సేవకురాలిగా తొలగించింది. టపాకీ నక్క ఒంటరిగా అడవిలో తిరగడం ప్రారంభించింది. ఆకలితో, అలసటతో బాధపడుతూ మల్లిక మేకను మోసం చేయడం వల్ల ఎంత తప్పు చేసిందో తెలుసుకుంది. మల్లిక, నేను నిన్ను మోసం చేశాను. నా స్వార్థం కోసం నిన్ను చంపించాను. ఇప్పుడు నేను ఒంటరిగా మిగిలిపోయాను. నా తప్పును నేను తెలుసుకున్నాను. నన్ను క్షమించు మల్లిక. టపాకీ నక్క చాలా బాధపడుతూ, పశ్చాత్తాపడుతూ తన బద్ధకం వలన ఆహారం దొరకక టపాకీ నక్క కూడా చనిపోతుంది. ఆ విధంగా మల్లిక మేక తన తప్పుడు స్నేహం వల్ల, తన బద్ధకం వల్ల పులికి బలైపోయింది. ఈ కథలోని నీతేంటంటే, తప్పుడు స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. బద్ధకం వల్ల ప్రమాదం జరుగుతుంది. స్వార్థం వల్ల స్నేహాలు నాశనమైపోతాయి.
సవతి తల్లి. ఒక దట్టమైన అడవిలో రాముడు రాధ అనే మేక దంపతులు నివసించేవారు. వారిరువురికి సోము భీము అనే 2 అందమైన మేక పిల్లలున్నారు. రాధా రాముడు తమ పిల్లల్ని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేవారు. రాధ తన మృదువైన మాటలతో ప్రేమతో పిల్లల్ని పెంచేది. రాముడు తన శ్రమతో ఆహారాన్ని సంపాదించి కుటుంబాన్ని పోషించేవాడు. అలా ఆ అడవిలో వారి కుటుంబం ఆనందంగా సంతోషంగా జీవించేది. కానీ విధి వక్రీకరించింది. ఒకరోజు రాధ ఆహారం కోసం అడవికని వెళ్ళినప్పుడు ఒక క్రూరమైన సింహం ఆమెపై దాడి చేసి చంపేసింది. రాముడు తన భార్యను కోల్పోయి పిల్లలను ఒంటరిగా పెంచవలసి వచ్చింది. పిల్లలకు తల్లి లేని లోటు తెలియకుండా అతను వారిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కాని పిల్లల్ని పెంచడం అతనికి చాలా కష్టంగా మారింది. రాధ లేని లోటు ప్రతిక్షణం అతన్ని బాధించేది. అలాగే పిల్లలకు కూడా తల్లి గుర్తొచ్చినప్పుడల్లా అవి బాధపడుతూ ఉండేవి. అదే అడవిలో మల్లిక అనే ఒంటరి మేక కూడా ఉండేది. ఆమె భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ఆమెలో ఒంటరితనం, దుఃఖం నిండిపోయాయి. రాముడు మల్లిక ఒకరోజు కలుసుకున్నారు. ఇద్దరూ తమ బాధలను పంచుకున్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక వివాహం తర్వాత మల్లిక సోము భీములను తన సొంత పిల్లల్లాగే ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. పిల్లలకు రాధలేని లోటు తెలియకుండా చూసుకునేది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆమెలో దాగి ఉన్న సవతి తల్లి క్రూరత్వం బయటపడడం మొదలవుతుంది. మల్లిక పిల్లల్ని చిన్నచూపు చూడడం మొదలుపెట్టింది. వారికి సరిగ్గా ఆహారం పెట్టకుండా ఇంటి పనులన్నీ చేయించేది. ఆమె పిల్లలను నిరంతరం తిట్టేది, కొట్టేది. రాముడు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ప్రేమగా చూస్తూ ఉన్నట్లు నటించేది. ఇదంతా సోము భీములకు మల్లిక తల్లి ప్రవర్తన అర్థం కాలేదు. ఒకరోజు వారు తమ తండ్రితో, నాన్న, మల్లికమ్మ మమ్మల్ని ఎందుకిలా చూస్తుంది? ఆమె మొదట్లో మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంది కదా. అవును నాన్న, మల్లిక అమ్మ మమ్మల్ని కొడుతూ తిడుతూ పని చేయించుకుంటుంది. మాకు భయమేస్తుంది. నాకు తెలుసు, ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. నేను ఆమెతో మాట్లాడుతాను, మీరు భయపడకండి అని రాముడు మల్లికను పిలుస్తాడు. మల్లిక అక్కడికొచ్చి, ఎందుకు పిలిచారు? మల్లిక, పిల్లలు నీ గురించి కొన్ని విషయాలు చెప్పారు, అది నిజమేనా? అవును, నిజమే. వాళ్ళు నా సొంత పిల్లలు కాదు. వాళ్ళని నేనెందుకు ప్రేమగా చూడాలి? మల్లిక, నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? నువ్వు వాళ్ళని సొంత పిల్లలాగే చూసుకుంటానని చెప్పావు కదా. అదంతా అబద్ధం. నాకు వాళ్ళని చూసుకోవడం ఇష్టం లేదు. వాళ్ళు నా సంతోషాలకు భారంగా ఉన్నారు. మల్లిక, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. పిల్లలను ఇలా బాధ పెట్టడం సరికాదు. ఆ, నీకిష్టం లేకపోతే నన్ను వదిలే. నేను నీతో ఉండాల్సిన అవసరం నాకు లేదు అని అంటుంది మల్లిక. ఆ మాటలకు సరే, నువ్వు వెళ్ళిపోవచ్చు. నువ్వు నా పిల్లలని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అప్పుడు మల్లిక కోపంగా ఇంటి నుండి వెళ్ళిపోతుంది. అది చూసిన మేకపిల్లలు నాన్నతో, నాన్న, మల్లికమ్మ వెళ్ళిపోయిందా? నాన్న, ఇప్పుడు మనం ఎలా బ్రతకాలి అని అడుగుతాయి. ఇక రాముడు మేక పిల్లలను దగ్గరకు తీసుకుని, మీరేం భయపడకండి, నేను మీతో ఉన్నానుగా. మనం కలిసి కష్టపడి బ్రతుకుతాం. ఇక అలా కొన్ని రోజుల తర్వాత, నేను చాలా పెద్ద తప్పు చేశాను. రాముడు పిల్లలు నన్ను వదిలేశారు. నేను ఒంటరిగా ఎలా బ్రతకాలి అని అనుకుని తన తల్లి దగ్గరకు వెళ్తుంది. నేను నా కుటుంబాన్ని కోల్పోయాను. నేను నా పిల్లలను బాధ పెట్టాను. నువ్వు చేసిన తప్పును తెలుసుకున్నావు, అది చాలు. ఇప్పుడు నువ్వు నీ తప్పును సరిదిద్దుకోవాలి. నేను ఎలా సరిదిద్దుకోవాలి? రాముడు నన్ను క్షమిస్తాడా? నువ్వు నిజాయితీగా పశ్చాత్తాపడితే రాముడు నిన్ను క్షమించొచ్చు. కానీ నువ్వు నీ ప్రవర్తనను మార్చుకోవాలి తల్లి. నేను నా ప్రవర్తనను మార్చుకుంటాను. నేను మంచి తల్లినవుతాను. అది మంచి ఆలోచన. నువ్వు నీ పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలి. ఇక మల్లిక మేకరాముడి ఇంటికి వెళ్తుంది. రాముడితో, రాముడు, పిల్లలు నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను.
మల్లిక, నువ్విక్కడికి వచ్చావా? అవును, నేను నా తప్పుని తెలుసుకున్నాను. నేను పశ్చాత్తాపడుతున్నాను. అమ్మా, నువ్వు నిజంగా మారావా? అమ్మా, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తావా? ఇక మల్లిక కన్నీళ్లతో, అవును బాబు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మీకు మంచి తల్లినవుతాను. ఇక రాముడు పిల్లల్ని చూసి, పిల్లలు, మీరే నిర్ణయం తీసుకోండి. నాన్న, అమ్మ నిజంగా మారిందని నాకు అనిపిస్తుంది. అవును నాన్న, అమ్మని క్షమిద్దాం. అప్పుడు మల్లిక ఆనందంతో పిల్లల్ని కౌగిలించుకుంటుంది. అప్పట్నుండి పిల్లలను ప్రేమగా చూసుకుంటుంది. అలా కొన్ని రోజులకు మల్లికకు కూతురు పుడుతుంది. ఒక చిన్న ఊరు కూడా ఉంది. ఆ ఊరిలో ఒక మేక దాని 4 పిల్లలతో జీవిస్తూ ఉండేది. మేక యొక్క 4 పిల్లలలో చిన్నది చాలా అల్లరి మేక పిల్ల. దాని పేరే శివాంగి. శివాంగి తన తల్లి చెప్పిన మాటను పెడచెవిన పెడుతూ తనకు నచ్చిన పనులు చేస్తూ ఉండేది. ఒకరోజు శివాంగి మేక పిల్లకు నదికి అవతలి ఒడ్డున ఉన్న అడవిలో గల సింహరాజును చూడాలని బుద్ధి పుట్టింది. లేడికి లేడ్చిందే పరుగు అన్నట్టుగా తన తల్లికి అయినా చెప్పకుండా సింహరాజును చూడడానికి బయలుదేరేసింది శివాంగి. శివాంగి, నేను అడవికి పోతాను, సింహరాజును చూసి వస్తాను అని పాటలు పాడుకుంటూ పరుగులు తీస్తూ ఉండగా దారిలో ఉన్న నదిపై ఒక చెట్టు కొమ్మ విరిగిపడి కనిపించింది శివాంగికి. శివాంగి అక్కడ ఆగి అడవిలోకి వెళ్ళడానికి దారిని గురించి నీరును అడిగింది. అప్పుడు ఆ నదిలో నీరు మేకపిల్లతో, ఓ మేకపిల్ల, ఆ అడవిలోకి ఎందుకు వెళ్తున్నావు అని అడిగింది. నేను అవతలి ఒడ్డున ఉన్న అడవిలో గల సింహరాజును చూడాలని వెళ్తున్నా అంది శివాంగి మేకపిల్ల. అప్పుడు నీరు, అదేంటి, నీవు అటువైపు వెళ్తే నీకే ప్రమాదం. ఆ సింహరాజు నీలాంటి జంతువులను చూస్తే ఇట్టే చంపి తినేస్తుంది అంది. ఆ మాటలకు శివాంగి మేకపిల్ల, లేదు లేదు, నేను ఎలా అయినా రాజును చూస్తాను అని మొండిగా చెప్పింది. నీరు, సరేలే, నీ ఇష్టం, కానీ నాపై ఈ కొమ్మ పడిపోయి చాలా బరువుగా ఉంది. నువ్వు ఈ కొమ్మకు ఉన్న ఆకులను కొంచెం తినిపెట్టి నాకు సాయం చేయవు అని బ్రతిమిలాడింది. ఆ మాటలను వినిపించుకోకుండా మేకపిల్ల, నేను ముందుకు వెళ్ళి ఇంకెవరినైనా అడవిలోకి ఎలా వెళ్ళాలో అడుగుతాను అనుకుంటూ పారిపోయింది. అలా వెళ్తూ ఉండగా దారిలో మంట ఆరిపోతూ శివాంగికి కనిపించింది. శివాంగి మేకపిల్ల అప్పుడు మంట దగ్గరకు వెళ్ళి, మంట, ఈ అడవిలోకి ఎలా వెళ్ళాలి, ఈ నదిని ఎలా దాటాలి అని అడిగింది. మంట, అడవిలోకా, ఇప్పుడు నువ్వెందుకు వెళ్తున్నావు అంది. అందుకు శివాంగి మేకపిల్ల, నేను అడవికి వెళ్ళాలి, సింహరాజును చూడాలి అని చెప్పింది. అందుకు మంట, సింహరాజునా, అక్కడికి వెళ్ళొద్దు, అది నిన్ను చంపి తినేస్తుంది అని చెప్పగా శివాంగి మేకపిల్ల, లేదు, నేను ఖచ్చితంగా అడవికి వెళ్తాను, రాజును చూస్తాను అని చెప్పింది. అందుకు మంట, సరేలే, నీ సరదాను నేనెందుకు కాదంటాను, వెళ్ళే ముందు నేను ఆరిపోయేలా ఉన్నాను కదా, కొంచెం ఈ 4 పుల్లలు ఎగదోసి నాకు సాయం చేయమ్మా అని అడగగానే శివాంగి మేకపిల్ల, అందరూ నాకు పనులు చెప్పేవారే, నాకే ఏ దారి గురించి చెప్పక్కర్లేదు, నేను ముందుకు వెళ్ళి ఎవరినైనా అడిగి తెలుసుకుంటాను అని కసురుకుంటూ పరుగు తీసింది. శివాంగి మేకపిల్ల అప్పుడు అలా వెళ్తూ ఉండగా దారిలో ఒక చెట్టు కనిపించింది. అప్పుడు శివాంగి మేకపిల్ల చెట్టును అడవిలోకి వెళ్ళడానికి దారి అడగగా చెట్టు,
అడవిలోకి నువ్వు వెళ్ళొద్దు, అక్కడ పెద్ద సింహం ఉంది, అది మీలాంటి చిన్న జంతువులను చంపి తింటుంది అని సలహా చెప్పింది. అందుకు శివాంగి మేకపిల్ల, నేను ఇప్పుడు ఆ సింహరాజును చూడడానికి వెళ్తున్నా, నీవు వెళ్ళొద్దు అని చెప్పినా నేను వెళ్ళడం మానేయను అని అంది. దానికి చెట్టు, సరేలే, నీ సరదాను నేనెందుకు కాదంటాను, నువ్వు వెళ్ళే ముందు నాకు చుట్టి ఉన్న ఈ ముళ్ళ కంచెను జరిపి వెళ్ళవు, అది నా నుండి వచ్చే గాలికి అడ్డుపడి ముళ్ళులు గుచ్చుకుంటుంది, గాలి చాలా ఇబ్బంది పడుతుంది అని సాయం అడగగా శివాంగి మేకపిల్ల, అందరూ నాకు పనులు చెప్పేవారే, నాకు అడవి వెళ్ళే దారి చెప్పేవారు ఎవరూ లేరు అని చీదరించుకుంటూ ముందుకు పరుగు తీసింది. అప్పుడు ఆ నదిలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్న ఒక మొసలి నదికి అవతలి ఒడ్డున ఉన్న నక్క మేకపిల్లను చూసి, మొసలి, ఓ బుజ్జి మేకపిల్ల, అడవిలోకి వెళ్ళడానికి దారి కోసం వెతుకుతున్నావా, సింహరాజుని చూడాలని అనుకుంటున్నావా, మేము నీకు సాయం చేయనా అని అడిగింది. మొసలి, నేను నీకు సాయం చేస్తాను, నేను నిన్ను అవతలి ఒడ్డుకు చేరుస్తాను, ఆ నది ఒడ్డున నా నక్క మిత్రుడు నిన్ను సింహరాజు దగ్గరకు తీసుకుని వెళ్ళి సింహరాజును చూపిస్తాడు, సరేనా అని మేకపిల్లను అడిగింది మొసలి. అందుకు శివంగి మేకపిల్ల, ఓ, అంతకన్నా నాకు సాయం చేయడానికి ఇంకేముంటుంది మొసలి మామ, నేను వచ్చి నీ వీపు పైన ఎక్కనా అని సంబరపడిపోతూ అడిగింది మేకపిల్ల. మేకపిల్లను వీపు పైన కూర్చోబెట్టి మొసలి తీసుకువెళ్తూ ఉండగా మార్గమధ్యంలో మొసలికి తన పిల్ల మొసలి కనిపించింది. పిల్ల మొసలి తల్లి మొసలిని ఎక్కడికి వెళ్తున్నావని అడగగా తల్లి మొసలి, నేను నక్క బావ దగ్గరికి వెళ్తున్నా, నేను అటు నుంచి వచ్చేటప్పుడు నీకు రుచికరమైన ఆహారం తీసుకువస్తాలే అని చెప్పగా ఆ మాటలను మొసలి వీపు వైపు ప్రశాంతంగా కూర్చుని వింటున్న మేకపిల్ల, ఈ మొసలి వాలకమేదో తేడాగా ఉందే అని అనుమానించి ఆలోచనలో పడింది. ఆ మొసలి నన్ను బలి తీసుకోవడానికి సాయం చేస్తానన్నది అని తెలుసుకున్న మేకపిల్ల వెంటనే నదిలోకి దూకేసింది. తరువాత మొసలి మేకపిల్లను నీటిలోనే వేటాడడం మొదలుపెట్టేసింది. అందుకు మేకపిల్ల తనను ఈ మొసలి నుండి కాపాడమని నీరుని బ్రతిమలాడింది. అందుకు నీరు, నేను నీకు సాయం చేయాలా అనగానే మేకపిల్ల నీరుతో అన్న మాటలు గుర్తుకు వచ్చి క్షమాపణలు కోరింది. నీరు మేకపిల్లపై దయ చూపించి మొసలికి అలా పొంగి అడ్డుపడింది. ఓ అంతేకాకుండా, ఓ మేకపిల్ల, అలాగే గాలిని బ్రతిమలాడి నీకు సాయం చేయమని మెల్లగా ఒడ్డు వైపుగా తోయమని అడుగు సలహా ఇచ్చింది. అప్పుడు మేకపిల్ల గాలితో, నేను నీతో మాట్లాడిన మాటలకు నన్ను క్షమించి నేను ఒడ్డుకు చేరడానికి సహాయం చేయవా అని అంటూ ప్రాధేయపడింది. గాలి కూడా మేకపిల్లపై జాలిపడి మేకపిల్ల ఒడ్డుకు చేరడానికి సహకరించింది. మేకపిల్ల ఒడ్డుకు చేరిన తరువాత మంట దగ్గరకు చలితో వణుకుతూ వెళ్ళి తను మంటతో ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు కోరి చలి కాచుకోవడానికి అవకాశం ఇవ్వమని కోరింది. అందుకు మంట సరేనని మేకపిల్లను క్షమించి చలి కాచుకోమంది. అంతలో అటువైపుగా మేకపిల్లను వెతుక్కుంటూ వస్తున్న తల్లి మేక మరియు దాని మిగిలిన పిల్లలు తడిచి ఉన్న శివాంగి మేకపిల్లను చూసి ఏం జరిగిందని అడిగాయి. అప్పుడు మేకపిల్ల జరిగిందంతా తల్లి మేకతో చెప్పింది. తల్లి మేక నీరు, గాలి మరియు నిప్పులకు తన మేకపిల్లను కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపింది. మేకపిల్ల కూడా ఇక నుంచి అందరి మాటను బుద్ధిగా వింటానని
ఎవరికైనా సాయం చేస్తానని వారితో అంది. అందుకే అందరూ పరోపకారం చేయాలని ఈ కథ ద్వారా తెలుసుకోవాలి.